ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు ఎర్లీ వీక్స్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కానీ దాన్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. బట్ ఎలాంటి సిమ్టమ్స్ అంటే మనం ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ మనకు ఎర్లీ వీక్స్లో అంటే లైక్ ఫస్ట్ 3 months కొంచెం లేజీ ఫీలింగ్ అనేది దట్ ఈస్ క్వైట్ కామన్. కాకపోతే కొందరు మొత్తం చాలా మత్తుగా ఉండి త్రూ అవుట్ ద డే రోజంతా పడుకొని ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ నార్మల్. అంటే అది మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకోసం అంటే కొందరికి షుగర్స్ మరీ లో షుగర్స్ ఉన్నా, లో బీపీ ఉన్నా, లేదు మనకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, అట్లా డల్నెస్ అంటే లేజీ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఎక్కువ స్లీపీనెస్, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. సో అట్లాంటివి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నాజియా అండ్ వామిటింగ్. అంటే కొంత మటుకు నాజియా అంటే పొట్లో తిప్పేయడం, దట్స్ ఆల్ క్వైట్ కామన్. కాకపోతే అదే మరీ ఎక్కువగా ఉండి ఈవెన్ మీరు వాటర్ తాగినా వామిటింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. దాన్ని మనం హైపరెమిసిస్ అంటాం. సో అదేంటంటే మనం వాటర్ తాగినా వామిటింగ్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అనవసరంగా లైక్ కీటోఎసిడోసిస్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకటి కాకుండా అది 2-3కి దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అతిగా వామిటింగ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వండి. థర్డ్ థింగ్ ఏంటంటే వేగ్ లోవర్ అబ్డామినల్ పెయిన్. అంటే కింద పొత్తికట్లో కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ అనేది క్వైట్ కామన్. కాకపోతే అట్లా కాకుండా సివియర్ గా పెయిన్ ఉన్నా అండ్ దాంతో పాటు మనకు గిడినెస్ అంటే కళ్ళు తిరిగిపోయి పడిపోతున్నట్టుగా, లేదు బ్లాక్ అవుట్స్ అంటే కళ్ళు చీకట్లు అవుతున్నట్టుగా అట్లా ఉన్నా కానీ మీరు ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకోసం అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యూబ్ రప్చర్ అయ్యే ముందల ఈ సిమ్టమ్స్ అనేది పేషెంట్స్ కి యూజువల్ గా ఉంటుంది. అంటే సివియర్ గా పొత్తికట్లో పెయిన్, లేదంటే స్పాటింగ్ చుక్కలా కనిపించడము, లేదంటే ఫెయింటింగ్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంటది. సో అలా ఉన్నప్పుడు కూడా మీరు ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంటది కొందరికి, అది కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అండ్ కాన్స్టిపేషన్ కొందరికి ఏంటంటే మలబద్ధకం అనేది క్వైట్ కామన్ ప్రెగ్నెన్సీలో. సో అది ఉన్నా కానీ లైట్ తీసుకోవద్దు. అంటే ఏముంది ఏదైనా ఫుడ్ బాగా తీసుకుంటే క్లియర్ అవుతుంది అని నెగ్లెక్ట్ చేయకుండా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకోసం అంటే మీరు అది క్రానిక్ గా ఉంటే ఏంటంటే ఫీజర్స్ అంటే ఏనల్ ఫీజర్స్, లోపల కట్స్ అవ్వడము, దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ థైరాయిడ్ లెవెల్స్ ఏమన్నా అబ్నార్మల్ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే హైపోథైరాయిడిజం లో కూడా కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్. సో మీరు అట్లా ప్రాబ్లం ఉందని వచ్చినప్పుడు డాక్టర్ గారు డెఫినెట్ గా చెక్ చేసి దాని తగ్గట్టుగా మెడికేషన్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, అంటే ఫస్ట్ 3 months లో ఏ లక్షణాలను మనము అంటే ఈజీగా తీసుకోకుండా డాక్టర్ ని సంప్రదించాలి అనే వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, ప్లీజ్ like my video and share with your friends and needy people. Thank you.